సార్, ఈ లంగ్ క్యాన్సర్ ఎందువల్ల వచ్చే అవకాశం ఉందంటారు? ఈ లంగ్ క్యాన్సర్ అనేది ప్రపంచంలో ప్రధానంగా ఒకటే కారణం, అది స్మోకింగ్. సో సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ బీడీ స్మోకింగ్ వల్ల కానీ ఈ లంగ్ క్యాన్సర్ అనేది 80-90% మంది వ్యక్తుల్లో వస్తుంది. స్మోకింగ్ కాకుండా వేరే కారణాలు ఏదైతే ఉంటాయో అవి చాలా తక్కువ శాతం క్యాన్సర్ కారకం అవుతాయి. సో ముఖ్యంగా దీనికి ప్రధానమైన కారణం స్మోకింగ్ కింద మనం పరిగణిస్తాం. సార్, లంగ్ క్యాన్సర్కి స్మోకింగ్ కాకుండా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎస్, స్మోకింగ్ అనేది ప్రధానమైన కారణమైన స్మోకింగ్ చేయని వాళ్ళలో కూడా మనం చాలాసార్లు లంగ్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం. సో అందులో ప్రధానంగా స్మోకింగ్ చేయకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల వీళ్ళకి సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కట్టెల పొయ్యలు ఉంటాయి చూసారా, అందులో నుంచి వచ్చే స్మోక్ వల్ల కూడా కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇంకొంచెం డీప్గా చూసినట్లయితే రేడియేషన్ ఎక్స్పోజర్, అంటే రేడియేషన్ అనే కిరణాలు వస్తాయి. అది కొన్నిసార్లు ఈ సిటీ స్కాన్స్ వల్ల కానీ లేకపోతే రేడియేషన్ కాంపౌండ్స్ వల్ల కానీ దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల కూడా ఈ లంగ్ క్యాన్సర్ అనేది డెవలప్ అవ్వచ్చు. యాస్బెస్టాస్ అనే ఒక కాంపౌండ్ ఉంది. యాస్బెస్టాస్ అనేది మీరు వినే ఉంటారు. సో దానికి ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో కూడా మనం కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. ఓకే సార్, యాస్బెస్టాస్ అంటే ఏంటి? సో యాస్బెస్టాస్ అంటే మీరు చూసే ఉంటారు, ఇదివరకు చాలాసార్లు షెడ్స్, కప్పుల పైన రేకుల షెడ్లు అవి ఉంటాయి. సో అందులో యాస్బెస్టాస్ అనే మెటీరియల్ చాలాసార్లు వాడుతూ ఉంటారు. ఆ తయారీలో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అందులో చాలా డస్ట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ డస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఫ్యాక్టరీస్లో ఆ డస్ట్ పీల్చుకున్న వాళ్ళు కూడా ఈ యాస్బెస్టాస్ వల్ల లంగ్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్, లంగ్ క్యాన్సర్ ఇబ్బందులు రాకముందే మనం కనిపెట్టవచ్చా? సో ఏ ఇబ్బంది రాకముందు కూడా ఒకవేళ లంగ్ క్యాన్సర్ కనుక మన బాడీలో డెవలప్ అయినట్లయితే అది మనం కనిపెట్టే ఛాన్స్ ఇప్పుడు ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లంగ్ అనేది, అంటే ఊపిరితిత్తులు అనేవి మన శరీరం లోపల ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు వేరే అవయవాలు కానీ చూసినట్లయితే బ్రెస్ట్ కానీ నోరు కానీ అందులో వచ్చిన గడ్డలు మనకి వెంటనే తెలిసిపోద్ది. మనకు పెద్ద ఇబ్బంది లేకపోయినా చిన్న గడ్డ వచ్చిందంటే మనం వెంటనే కనిపెట్టగలం. అయితే ఈ ఊపిరితిత్తుల్లో అలా చిన్న గడ్డ ఏమైనా తయారైనట్లయితే మనకి తెలియదు, ఎందుకంటే దానికి ఇబ్బందులు ఏమీ రావు కాబట్టి. అయితే ఇప్పుడు మనం కనిపెట్టింది ఏంటి అంటే, ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారో, అంటే కనీసం 20-30 ఏళ్ళు స్మోకింగ్ చేసిన వాళ్ళు, కనీసం రోజుకి ఒక ప్యాకెట్ అన్నా తాగుతున్న వాళ్ళు, వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని మనం ఇందాక అనుకున్నాం. కాబట్టి వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఛాతీకి సిటీ స్కాన్ కనుక చేసినట్లయితే వాళ్ళకి కంప్లైంట్స్ రాకముందే మనం లంగ్ క్యాన్సర్ ఒకవేళ ఉంటే మనం పసిగట్టచ్చు.